మధ్యలో చక్రి తన జేబులో ఉన్న డిజిటల్ గడియారాన్ని కింద పడేశాడు. అది చూసిన వీరుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి? ఇందులో అంకెలు కదులుతున్నాయి అన్నాడు. చక్రి వెంటనే దాన్ని తీసుకుని, ఇది ఒక చిన్న మంత్రం తాతయ్యా అని నవ్వేశాడు. సమయం మించిపోతోందని తాతయ్య చక్రిని పిలిచాడు. వారు మళ్లీ యంత్రంలోకి వచ్చి ఈసారి భవిష్యత్తులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తాతయ్య యంత్రాన్ని 500 ఏళ్ల తరువాత కాలానికి సెట్ చేశాడు. మళ్లీ అదే కాంతి, అదే వేగం. వారు భవిష్యత్తు ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అక్కడంతా అద్భుతంగా ఉంది. గాలిలో కార్లు ఎగురుతున్నాయి. ఇళ్ళు మేఘాలపైన ఉన్నాయి. చెట్లు కూడా వెండి రంగులో మెరుస్తున్నాయి. చక్రి నోరు వెళ్లబెట్టి ఆ వింతలను చూస్తూ ఉండిపోయాడు. కాని యంత్రం ఒక్కసారిగా ఆగిపోయింది. ఏదో సాంకేతిక లోపం తలెత్తింది. అప్పుడు ఒక రోబోట్ వారి దగ్గరకు వచ్చి, నేను బి10 మీకు సహాయం చేయాలా అని అడిగింది. తాతయ్య భాస్కర్ ఆ రోబోట్ సహాయంతో యంత్రాన్ని బాగుచేశాడు. యంత్రం బాగుపడింది. చక్రి మరియు తాతయ్య తిరిగి తమ పల్లెటూరుకు చేరుకున్నారు. ఇది ఒక మర్చిపోలేని ప్రయాణం తాతయ్యా అన్నాడు చక్రి. తాతయ్య నవ్వి, ప్రతిరోజూ ఒక కొత్త ప్రయాణమే చక్రి, నీకు జిజ్ఞాస ఉంటే చాలు అన్నాడు.